వెల్కమ్ బ్యాక్ టు పార్ట్ 2. ఇప్పుడు మనం చికెన్ రోటి పచ్చడి చేస్తున్నాం. దానికి కొంచెం మసాలా కావాలన్నమాట. సో ఏ మసాలా అంటే అంత మసాలా ఏం కాదులే. ఇన్ని కొంచెం మెంతులు, కొంచెం జీలకర్ర అండ్ ఆవాలు వేసి దూరగా వేసుకోవాలన్నమాట. కడిగిస్తే మళ్ళీ బుస్స ఉంటుంది. సో అందుకనమాట మీలో ఎంతమందికి సాంగ్ ప్లే చేస్తే ఊపు వస్తుంది, నాకైతే వస్తుంది. సో ఇవి వేగిపోయినాయి. దీంట్లోకి వేసుకొని పొడి వేసుకోవాలి. ఈ గ్యాప్లో మనం చికెన్ ఫ్రై చేసేసుకుందాం. దాని కొంచెం ఆయిల్, ఇట్లా ఎగురుతుంది గైస్. వావ్ మై గాడ్. ఓకే, మన చికెన్ వేగిపోయిందనమాట. సో ఈ చికెన్ నేను వేసి దంచుతా. యాక్చువల్లీ రసం అనేది నా ఓన్ రెసిపీ గైస్. ఏందో ఇట్లా కచ్చా పచ్చాగా దంచుకున్న తర్వాత ఉప్పు కారం వేయాలి. కొంచెం కారం, కొంచెం ఉప్పు. పోకుకి కెమెరా సెట్ చేస్తాను నా తమ్ముడు. ఆగండి. ఆయిల్ పోసుకుంటాం గైస్. అవేసేద్దాం. చిట్చిటా అంటుంది. ఇప్పుడు కరివేపాకు వేద్దాం. ఎండు మిరపకాయ, కొంచెం పసుపు. అయ్యో అతి ముఖ్యమైనది గైస్, మనం ఈ వెల్లుల్లి వేయాలన్నమాట. ఓకే, మనం కచ్చా పచ్చాగా దంచుకుందాం. గార్లిక్ వేసేద్దాము. చికెన్ ఎక్కువ తింటే నత్తి వస్తుందంట గైస్. నాకు తెలియదు, కానీ నేను నమ్మను. మనం చికెన్ వేసేద్దాం. వేసి మిక్స్ చేస్తే అయిపోయి గైస్. అయిపోయింది. ఓకే గైస్, ఇప్పుడు మనం ఫస్ట్ రోటి పచ్చడి చేస్తాం అనమాట. సో చికెన్ రోటి పచ్చడి. మీ తమ్ముడు పందిలా తింటున్నాడు, వాడు రివ్యూ అడుగు. మస్ట్ ట్రై రెసిపీ. 8 ఇస్తా గైస్ 10కి. నేనైతే ఒక 7. ఇన్స్టాలో కూడా మనకు పేజ్ ఉంది, పోయి కొంచెం ఫాలో కొట్టి మాకు కొంచెం బూస్ట్ అయ్యింది గైస్. మోర్ ఛాలెంజింగ్ అండ్ కామెడీ కంటెంట్ మేము ట్రై చేస్తాం, నేను నా తమ్ముడు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.